అరే చిట్టిబాబు గారు మీరా? ఎవరు? బోసునండి. నిన్నే కదా ఆఫీస్కి చెక్ తీసుకున్నారు. మీరా? సారీ, గుడ్డివాడిని కదా, పోల్చుకోలేకపోయాను. ఏంటి ఇలా పరిగెడుతున్నారు? ఒక దొంగ కథను ఇవ్వడం, నా చేతిలో లాంతరు కళ్ళజోడు ఎత్తుకు పారిపోతుంటే పట్టుకుందామని. వాడికి నీ వస్తువులే కావాల్సి వచ్చాయా? అది సరే, మీ జ్యూస్ ఫ్యాక్టరీ పని ప్రారంభించారా? ఆ వెధవ మీరిచ్చిన 25,000 తీసుకుని మిగతా డబ్బు కూడా పట్టమని గంటేశారండి. అలాగా? అయితే నాతో రండి, మా మావయ్యకి పరిచయం చేస్తాను. నాలాంటి వాళ్ళందరికీ ఆయన ఆదర్శం. మీలా కష్టపడి పైకిచ్చే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. మీకు తప్పకుండా హెల్ప్ చేయొచ్చు. మీ మావయ్య అంత మంచి వారా? మా మామ ఉత్తి డబ్బులు బచ్చేయండి. పదండి వెళ్దాం. ఇదేంటి ఇంటి తీసుకెళ్తాను, నేనేంటి తీసుకొచ్చాడు? ఇదే మా మామయ్య గారి ఇల్లు. ఓహో, ఇదే మీ మామయ్య గారి ఇల్లా? రండి లోపలికి వెళ్దారండి. ఇవాళ వద్దులేండి, రేపు వెళ్దాం. అదేంటి? ఇవాళ శుక్రవారం కదా, నేను డబ్బులు ఇవ్వడమే కానీ తీసుకోవడం అలవాట్లేదు. ముందు మా మామయ్యని పరిచయం చేస్తాను. డబ్బు పని రేపు తీసుకుంటారులే. హలో బోజ్బాబు గారు, అదేంటి పెట్టుకున్నారు? నేను గుడ్డివాడిని, నన్ను చూసి ఈ పనులు జారి పట్టడం నాకు ఇష్టం ఉండదు. వ్యక్తిత్వం ఉన్న మనిషిని కదా. సరే పదండి. రండి రండి. ఎవరండి మీరు? పాప నేను కళ్ళు మావయ్యకి పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అలాగా, రండి బాబు. జాగ్రత్త బాబు, జాగ్రత్తమ్మా. ముందు పెట్టండి, జాగ్రత్త. చూసావా ఎలాగా? కాళ్ళతో. కాళ్ళతోనా? దొరికినట్టు దొరికి పారిపోయినాడు దొంగలాయాల. ఆడెక్కడో పోతాడు. మాయా రారా దోస్తు. ఇతగాడెవరు? అతను గుడ్డివాడు. నెత్తి మీద చెప్పేందుకు తీసేస్తా కదా, గాలన్నా ఆడదు కదా. తనను చూసి ఇతరు జాలి పడితే సహించలేడు, అందుకే అది పెట్టుకున్నాడు. పక్షవాతం వచ్చిన తల్లికి, పిచ్చెక్కిన చెల్లికి వైద్యం చేయించడానికి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టి స్వయం కృషితో సంపాదించాలనుకుంటున్నాడు. అలాగా? అవునండి. ఆ దొంగలాలు నీళ్ళటువంటి చూసి బుద్ధి తెచ్చుకున్నా బాగుండు. అయ్యా, నా మొగుడు, నా హస్బెండ్, నా పతి, నా దైవం, ఆయన ఇలాంటి అడ్డైన వాళ్ళందరి ముందు చీకొట్టి మాట్లాడతావా? చీకొట్టి మాట్లాడటం కాదు, చెత్తగొట్టేసి కాళ్ళు చేతులు ఎరగొట్టేసి మాంసం దుకాణంలో మేకని ఏలాడి తీసినట్టు ఏలాడి తీసేయాల. వద్దు, అంత పని చేయకండి. మయాని నీకెందుకు అంత బాధ? ఎంత లేదన్నా, అతను మీ అల్లుడు కదా. ఈ చొక్కాను ఎక్కడో చూసినట్టున్నదేటి? అమ్మా, చొక్కా పోలిన చొక్కాలు ఉండడం సహజం నాయన. తీసుకోండి. అయ్యో, ఉండండి బాబు, ఉండండి. నేను ఏడుపడతాను. పర్వాలేదు, నేనే ఏడుకుంటాను. నేను ఏడతాను కదా. ఇతను నీకు తెలుసు మాయా? ఈడే యదవ మహాశ్రీ మా అల్లుడు గారు. అయ్య బాబు, అయ్య బాబు, ఈడే కదా ఇట్లా 25,000 కొట్టేసి యాదవా. గుడ్డునని చెప్పి నా దగ్గర కూడా 25,000 కొట్టేశాడు. లే, ఇలాంటి అదవ పనులు చేయడానికి సిగ్గులేదు. నీకోసం, నీ లక్ష కోసమే కానీ నేను చేసిన. నీ అదమో నాకు చూపించుకో. తచ్చలు వీడిని బయటికి గంటే పదా. ఏమిటిది? నువ్వు లోపలికి పద. రావాలి, వస్తున్నా ఉండు. మిమ్మల్ని దించెళ్ళి అవతల కాన్వెంట్ చిల్డ్రన్స్ తీసుకెళ్ళాలి. అయ్యి బాబు, లైసెన్స్ లేకుండా రిక్షాని ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తావా? ఓ మై గాడ్, మీరు ఎక్కడ ఉండేసినారేటి? మీరు లేరనుకొని పొరపాటు వచ్చేసినానండి. 500 రూపీస్ ఫైన్. 500 రూపాయలు ఫైన్ కట్టు. మళ్ళీ మై గాడ్, ఏటి ఎలా తోలుకున్నాడు? ఏటి రండమ్మా, రండి, ఎక్కండి. శుభమాని మా వదిలి వ్రతం చేసుకుంటే చూడ్డానికి వెళ్తున్నాం. దీనికి కూడా మీ బోర్డు జెండాలు ఏమిటండి? తప్పండి. ఇదిగో, నువ్వు ట్రైన్ లాంటి దాని కనుక శుభకార్యానికి వ్రతానికి వెళ్ళవచ్చు, కానీ మీ అమ్మ క్యాబిన్ లాంటి వారు స్టేషన్ దాటి వెళ్ళకూడదు. హలో మాస్టారు, నేను ఆ మాటే చెప్పాను, కానీ వింటేనా మా వియ్యంకుడు గారు? మాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు, మీరు తప్పకుండా రావాలి, మొట్టమొదట మా అమ్మాయిని మీరే ఆశీర్వదించాలి అని ఆర్డర్ వేశారు. మీ వియ్యంకుడు గారు ఆర్డర్ వేసేసారా? అయితే నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఎక్కండమ్మా, ఎక్కండి. రే నువ్వు ఆగు, ఫైన్ కట్టాలి. ఇట్స్ ఆల్ రైట్, మీరు రసీదు రాసించండి, ఈ లోగా దించి సత్తా. సరే, యూ కెన్ గో. లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నం మమ సర్వదా విష్ణు మహావిష్ణు అనేక రూపం దైత్యాంతం. ఈ అడుక్కునే వాళ్ళకి ఏడపాలో ఉన్నట్లేదు. గేట్ మేను వీళ్ళు అవతల అమ్మాయి. ఓహో, రాజమాత గారా? ఈ అవతారం చూసి ఆనవాళ్ళు కట్టలేకపోయాను. ఫంక్షన్ గేటమ్మా, ఏ అట్రాసం లేకుండా ఎలాగొచ్చేసారు? అంబారీ అంగుదారులు ఎక్కడా, చెలికెత్తులేరు, కిరీటగాలు ఎక్కడా,
అదే మాటలు అన్నయ్య గారు. ఈయన ఆ మాటలు కావమ్మా, మీ యువరాజయ్య గారి మాటలే. అన్నట్టు యువరాజయ్య గారు ఏం చేస్తున్నారమ్మా? కోటలో అంతఃపురంలో రెస్ట్ తీసుకుంటున్నారా, లేకపోతే ఫుట్పాత్ల మీద ఆటలు వెళ్ళారా? నాన్న, ఇంటికి వచ్చిన అత్తయ్య గారిని 10 మందిలో నిలబెట్టి ఏమిటా మాటలు? రానని ఎంత చెప్పదా రాక తప్పదన్నారు. దేనికి? ఇంటికి పిలిచి ఇలా అవమానించడానికి. ఛా, అవమానమా? అది కూడా ఉందా మీ మొఖాలకి? ఉంటే ఎలక్షన్ కట్అవుట్ అంత మగాదవని ఇంట్లో పెట్టుకుని. అన్నయ్య గారు, నా కొడుకుని ఇంకొక మాట అన్నారంటే నీ మర్యాద దక్కదు. చెస్ ఊరుకో. కొడుకట కొడుకు మోసాలు చేసి గుడ్డోడేసాలేసి బేవార్స్ గా తిరిగి అవారా నా కొడుకు. ఆడు కొడుకు, ఆయన కన్నా నువ్వు గొప్ప తల్లివి. పెళ్లి చేసి పంపించాల్సిన పిల్ల చేత పచ్చళ్ళు అందించి ఆ సంపాదనతో దున్నపోతులా బతికేవో ఆడు అన్న. ఆడికి సిగ్గు లేకపోయాడు. కన్న తల్లి నీకైనా ఉండాడద్దు. నాకే కనుక అలానే బోకునా కొడుకుంటే నరికి పోగులెట్టేసి పురుట్లోనే కుక్కెత్తుపోయిందని సంతోషంగా పార్టీ చేసుకున్నాడు. వెళ్ళి సిగ్గు సరవు ఉంటే అన్న పేజుకుని చెయ్యి, చేత కాకపోతే ఏసీలోనే పడి సాగు. అన్ని మాట్లాడినాడా? ఏ అనడా? నువ్వు చేసిన వ్యథ పనులకి నేను చేస్తే నన్ననాలి, అంతేగాని ఇంటికి పిలిచి 10 మంది ముందు అమ్మను అవమానపరుస్తాడా? అదేం చేసిందని? నిన్ను కన్నదిగా ఎన్నైనా అంటారు కదా, చెప్తా. జరిగిందేదో జరిగిపోయింది. లేదమ్మా, ఇప్పుడు జరుగుతుంది. ఎవడరా మా అమ్మను అవమానపరిచినాడు? దమ్ముంటే బయట రమ్మనా, బయట రమ్మనా. ఎవడరా ఫుల్లుగా బొడ్డు మింగేసి బిరడా బొగ్గనేసుకుని నా ఇంటి ముందు డోక్కోవడానికి వచ్చింది? డోక్కోడానికి కాదరా వచ్చింది, ఢీక్కోవడానికి. నీ సంగతి ఏదో ఇవాళ తేల్చేస్తాను. బస్తీ మే సవాల్, మా వాళ్ళ సవాల్. కమాన్, మీ అమ్మను సార్ బయట రమ్మను. ఎందుకు? మా అమ్మను నువ్వు ఇన్సల్ట్ చేసావుగా, ఇప్పుడు మీ అమ్మ నేను ఇన్సల్ట్ చేస్తాను. అది నీ తరం కాదు. ఎందుకు కాదు? ఆవిడ పోయి 20 ఏళ్ళు అయింది. ఏంటి నిన్న గన్న పిశాచి పోయిందా? ఇదిగో ఇంకొక పాలి మా అమ్మను ఏమన్నా అన్నావంటే నీ మక్కిలు ఎరగదాన్ని నక్కల కాలంలో దొక్కేస్తాను. ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మని ఒక్క మాట అంటేనే నీకంత కోపం వచ్చిందే? బతుకున్న మా అమ్మని నువ్వు అన్ని మాటలంటే నాకెంత కోపం రావాలి? అసలు మా అమ్మ అంటే ఎవరనుకున్నారా? ఎవరనుకున్నావు? అంజలి దేవ లాంటి ధర్మ తల్లి. ఎస్వి రంగారావు లాంటి మా నాన్న చచ్చిపోతే రెక్కలు ముక్కలు చేసుకుని కొవ్వొత్తిలాగా కరిగిపోయి స్టవ్వొత్తిలాగా తరిగిపోయి నన్ను పెంచి పెద్ద చేసి ఎన్టీఆర్ అంత వాడిని చేసింది. అయ్యో, ఏమిటండి ఇది? మీరు తాగుతున్నారా? చీది అవలే ముక్కు చేతి. మహానటి సావిత్రిలాగా యాక్ట్ చేయకు. అసలు నువ్వు ఒక ఆడదానివైతే ముక్కామ లాంటి నీ బాబుని మిక్కిలేనుగా భావిస్తావా? హక్కిలేని నాగేశ్వరం లాంటి భర్తని ఆరు నాగేశ్వరంలా చూస్తావా? ఛై! ఇక నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. లాయర్ని అడిగాను, పెళ్ళైన 6 నెలల్లోపు ఒక్కరోజు కూడా సంసారం చేయకపోతే ఆ ఒక్క లూపులు చాలంట. దేనికండి? నీకు విడాకులు ఇవ్వడానికి. Yes! Yes! నీ బాబు మా అమ్మని ఇంత అవమానపరిచినా కూడా నీ వెంటబడి తిరగడానికి నేనేం చిత్తకార్తి కుక్కర కాదు. నీతో బెడ్ బ్లడ్ పంచుకుంటే వచ్చే అదృష్టం రాకపోయినా నాకే డబ్బు లేదు. ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 1 month నేను ఎలాగో కింగ్నే. మెట్లైనా నిలబడి వెనక నుంచి కింద వేసేస్తావా? దమ్ముంటే ఎదురుగా రావాలి, ఫేస్ టు ఫేస్. అల్లుడు నా సరే, ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. ఐఎమ్ నాట్ యువర్ సన్ ఇన్ లా, యు ఆర్ నాట్ మై ఫాదర్ ఇన్ లా. లెట్ us meet in the court of law. Goodbye. Take bad bye. Worst bye. ఎడాకులిస్తావా? అవును, ఆయన చేసిన తప్పుకు నీ పెళ్ళాన్ని ఎందుకు శిక్షిస్తావు? ఇక్కడ నెంబర్ తిప్పితే అక్కడ రింగ్ అవుతుందని. నా పెళ్ళానికి విడాకులు ఇస్తే
దెబ్బతో ఆ రొయ్యల నాయుడికి రెమ్మ తిరిగి కళ్ళు తిరిగి గిరగిరా తిరిగి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి. ఎలా ఉంది నా ప్లాన్? తీసుకోండి కంప్లైంట్. ఇలాగే ఆ! నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నడిచి. కుక్కేవలే పేను. నడిచి కాకపోతే పాక్కుంటూ వస్తుందా? నువ్వు నోర్మై. అమ్మా దీన్ని ఎక్కడికి ఎందుకు రాంచావు? కట్టుకున్నవాడే శ్రీ మహావిష్ణువు అని నమ్మి కట్టుబట్టలతో వచ్చిన లక్ష్మిని పొమ్మన్నా నువ్వు అవునన్నా కాదన్నా అది ఇంటి కోడలు. నువ్వు దాన్ని కోడలుగా ఒప్పుకున్నా, నేను దాని పెళ్ళంగా ఒప్పుకోవట్లేదు. వాడి మాటలకేం గాని నువ్వు లోపలికి వెళ్ళము. నువ్వు రావే. ఎక్కడికి? భక్త ప్రహ్లాద సినిమా. ఆ? రండి, పక్క ఎక్కడేసుకుందా? లోపల బయట? నువ్వు లోపల వేసుకో, నేను బయట వేసుకుంటాను. నువ్వు ఇక్కడికి వచ్చేసేంటి? నేను లోపల వేసుకోమన్నాను కదా. మీరు పక్కన లేకుండా నాకు నిద్ర ఎలా పడుతుందండి? భార్యగా నా పక్క మీ పక్కనేగా. టెంక మీద పీచేం కాదు. లే లే. అయ్ బాబోయ్, ఏంటిది? జాకెట్ ఇది? మీరు నాతో కాపురం చేసేదాకా జాకెట్ వేసుకొని శపథం చేశాను. దోపేవులే కుచ్చిళ్ళు. నన్ను వల్ల వేసుకోవడానికి నువ్వేం మేనకవు కాదు, సొల్లు ఖర్చుకోవడానికి నేనేం బ్రహ్మర్షి విశ్వామిత్రను కాదు, శిశింద్రి చిట్టిబాబుని. అంచేత మర్యాదగా లోపలికి వెళ్ళి జాకెట్ వేసుకో. తాపం ఎక్కువైపోయిందనుకో తలారా చన్నీళ్ళు పోసుకో. లే లే. ఏమే 6 నెలలు నిండక ముందే ఓ సెక్సీ సాంగ్ వేసి నన్ను కమిట్ చేస్తే విడాకులు కూడా ఉండదనేగా నీ బాబు ప్లాన్ వేసి ఇళయరాజాని ఎస్ జానకిని తోడిచ్చి పంపించాడు. చూడు, నువ్వు ఎంతమంది తోడుతో వచ్చి ఆడినా పాడినా మీదబడి దొర్లినా నేను మాత్రం నీ కొంగులో పడను. వెళ్ళిపో, జాకెట్ వేసుకుని మీ ఇంటికి వెళ్ళిపో. ఏమండి? ఎవరండి మీరు? నేను మీ భార్యనండి. సోడాకాయలో గోలికాయ ఏం కాదు. అసలు మగాడివేనా? రోజు గడ్డం తీసుకుంటున్నానుగా. నూర్మై, ఇన్నాళ్ళకి అత్తారింటికి దారెత్తుకుంటూ వచ్చిన పిల్లల్ని తన్ని తరివేస్తావా? అది ఎక్కడికి పోతుంది? ఎంత స్పీడ్ గా ఇంటికి వెళ్ళిందో అంత స్పీడ్ గా వాళ్ళ బాబుని ఎంట పెట్టుకొచ్చేస్తుంది. చూడు, మన జోస్యం తప్పదు. అదిగో వచ్చేసాడు. టక్కున కాళ్ళ మీద పడిపోతాడు. త్వరగా వెళ్ళి కాళ్ళకు బురద రాసుకొచ్చేద్దాం పద. మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు. వాడిని బయట నిలబెట్టి 10 మంది ముందు కాళ్ళ మీద పడేసి పరుగు తీసేద్దాం పద. ఇదిగో స్టేషన్ మాస్టర్, దివ్య భారతి గారు, నరసింహారావు గారు, బాబురావు గారు, తలుపులమ్మ గారు, రండి రండి, అందరూ రండి. ఏమిటండి, ఏం జరిగింది? వెయిట్ అండ్ సీ. ఇదేమిటి ఇంకేనా వెతుకుంటూ ఏకంగా స్టేషన్ వచ్చేసింది? ఆగు, ఏమిటి ఇలా వచ్చావు? రాక తప్పుద్దా? చెప్పాను. లోనికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఏ ఇక్కడ మాట్లాడకూడదా? పరువు పోద్దేమో అని. అదే మాకు కావాల్సింది. అదే నీ డెసిషన్ అయితే ఇదిగో చదువుకో పత్రం. ఏంటి క్షమాపణ పత్రమా? చదువుకుంటే తెలుస్తుంది. ఏ చదవచ్చుగా. ఓహో, మనకు చదువురాడు కదా, నిశానే కదా. నిశానియే రాయడం కాదు కానీ చదవడం వచ్చు, నేర్చుకున్నాం. అయితే చదువుకో, వీని జారి పడతాం. అంగీరస నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి బుధవారం నాడు గోదావరి గంగరాజు అనే శ్రీ రొయ్యల నాయుడు. ఈ వయసులో నీకు మళ్ళీ పెళ్ళే? పెళ్లి నాకు కాదు, నా కూతురికి. నీ కూతురికా పెళ్ళ? నా కోడలికి పెళ్ళ? ఏంటిది? నేను చచ్చానుకున్నావా? విడాకులు ఇచ్చేసావుగా, అందుకని నువ్వు వేరే పెళ్ళాకులు వేస్తావా? అది చాలదంటూ కింద అభినందనలతో అటుకుల చిట్టుబాబు నా పేరేసి బ్రాకెట్ లో మాజీ భర్త అని బిరుదిస్తావా? ఎంత ధైర్యం! అసలు నేను బతికుండగా నా పెళ్ళానికి ఇంకో పెళ్లి చేసే హక్కు నీకెక్కడిది? ఇంకో పారి దాన్ని పెళ్ళామన్నావంటే బళ్ళు ఉచ్చు పొడిచేసి కుళ్ళు కాలంలో మారేస్తాను. విడాకులు ఇచ్చేసావు, అయినా సిగ్గిడిసి నా కూతుర్ని ఇంటికి పంపితే దాన్ని మెడట్టు గెట్టేసావు. ఇంకా దాన్ని పెళ్ళని పిలిచే హక్కు నీకెక్కడిది? నిజమే, నువ్వు రిజర్వేషన్ చేయించుకున్నా ఆ బండి ఎక్కకుండా టికెట్ క్యాన్సిల్ చేసుకున్నావు. నువ్వు వదిలేసుకున్న భర్తని వేరే వాళ్ళకి ఇచ్చే అధికారం టీటీకి ఉంది. ఏసావులే బొగ్గు. బెర్త్ భార్య ఒకటేనా? బెర్త్ ప్యాసింజర్ ప్రాపర్టీ, భార్య నా పర్సనల్ ప్రాపర్టీ. అన్నయ్య గారు, ఇది మన 2 కుటుంబాల పరువు మర్యాదలకి సంబంధించిన విషయం. కొంచెం కన్సెషన్ కావాలా అక్కయ్య గారు? సరే, వచ్చే నెల 28న మా అమ్మాయి పెళ్లి. ఈలోగా మీ ఓడు జమకట్టవలసిన సొమ్ము జమకట్టేస్తే ఏది ముహూర్తానికి 1 నిమిషం ముందు జమకట్టినా సరే నా కూతురు మీ కోళ్ళు అయిపోద్ది, లేదా శుభయాత్ర ప్రకారం పెళ్లి జరిగిపోద్ది. అదండి విషయం. వీళ్ళు పనులు చూసుకోండి. చెస్ కాళ్ళగా బాగేంటి, కడిగేసుకో, గచ్చిపోవడం. ఏమిటన్నాడు? నీకు
పౌరుషంతో 1,00,000 రూపాయలు ఇచ్చి నా కోడలు ఇంటికి తీసుకున్నావు. లేకపోతే నీ పెళ్ళం వేరే వాడిని చేసుకున్నానే మచ్చతో పాటు నీ తల్లి విరిపేసుకుని చచ్చిందనే అపఖ్యాతి కూడా నీకు మిగులుతుంది. ఏంటమ్మా పిలిచారు? ఈ 1,00,000 రూపాయలు చెక్కు తీసుకెళ్లి చిట్టుబాబు గారికి ఇచ్చి రావాలి. నాన్నగారికి తెలిస్తే ప్రమాదం అని తెలుసు, అందుకే చెప్పుకో. ఈ హెల్ప్ చేసి పెడితే నీ పేరు చెప్పి ఫ్యామిలీ చేసుకుంటాను. చేసుకోండి అమ్మా, నేను ఎలాగూ చేసుకోలేకపోతున్నాను. మిమ్మల్ని చూసేనా సంతోషిస్తాను. రే పుల్లారావు, కదంబా గారు మీకు గొప్ప శుభవార్త. శుభవార్త ఆ, ఏమిటి సార్ అది? మన కన్నాంబరే సూర్య పండుగడికి ఇచ్చి పెళ్లి చేసి సెకండ్ లైఫ్ ప్రసాదించేస్తున్నాను. కన్నమ్మకి మళ్ళీ పెళ్ళా? ఏమిటి అన్యాయం? అన్నాయే నా ఏం చేస్తుంటేని. ఛే, ఊరుకోండి సార్. మీరేమన్నా గురుగారు అప్పారావు గారా, వీరేశ్వర పంతులు గారా అలాంటి పెళ్లి చేయడానికి? వద్దు, విడో వివాహం మహాపాపం. నోరు ముయ్యాస్, రేపే వాళ్ళ పెళ్లి. అది నా డెసిషన్, అదంతే. ఇదేం డెసిషన్ అండి? ఎవరు ఒప్పుకోని డెసిషన్? నేను ఒప్పుకున్నాను కదట. మీరెవరండి ఒప్పుకోవడానికి? అది ఒప్పుకోవాలిగా. నేను ఒప్పించాను కదా. మీరు ఒప్పించినా అది ఒప్పుకోదు, అది ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. చెస్, నువ్వెవరుగా ఒప్పుకోవడానికి? బాబు, అంతగా చేయాలనుకుంటే దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఆ ముక్క నేను శుభలేఖలు అచ్చు గుర్తించక ముందు చేస్తావా? శుభలేఖలు కూడా చేయించేశారా? కళ్యాణ మండపం కూడా బుక్ చేస్తా. నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం నేను చచ్చి ఒప్పుకోను. ఆడుదాన్ని పెళ్లి చేసుకుంటే మయా నీకెందుకు అంతమంట? నా పెళ్ళాన్ని ఇటు చేసుకుంటానంటే నా కాకపోతే ఇంకెవరికంటే మంట? నీ పెళ్ళమా? అవునయ్య గారు, మమ్మల్ని క్షమించండి. నితిన్తోకే ఉద్యోగం ఇస్తానన్నారని ఒక జీతంతో ఇల్లు గడవక బతుకు తెరువు కోసం ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. నీ శాతి నిజం చెప్పించడానికే ఈ నాటకం ఆడాను. విన్నావమ్మా? ఆడదంతో పుణ్యంగా చూసుకునే పసుపు గుంకా వదిలిపెట్టేసి రాత్రి పగలు కష్టపడి పనిచేస్తుంది. మరి నీ భర్త ఎంతో చదువుండి మొద పుట్టి డిగ్రీలు సంపాదించి పెళ్ళం కోసం పట్టుమని 1,00,000 రూపాయలు సంపాదించలేకపోయాడు. అలాంటి శాతగాని సవట సన్నాసిని అల్లుడు అనుకోవడం నాకు చాలా సిగ్గుసేటు. మొగుడు అనుకోవడానికి నీకు సిగ్గు లేకపోతే ఇచ్చి పంపించా చెక్కు. అంతా బాగుంది. 100కి 100 మార్కులు తెచ్చుకున్నది నువ్వు ఒక్కడే. థ్యాంక్ యూ సార్. అయితే నాకు ఉద్యోగం వచ్చేసినట్టేనే? ఖచ్చితంగా రానట్టే. అదేమిటి సార్? వెనక్కితే నీ ఏజ్ బారైపోయింది. 6 నెలల క్రితం జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇస్తానంటే రోజు పెట్టి వద్దు పొమ్మన్నావు. ఇప్పుడు క్లర్క్ ఉద్యోగం కావాలా? క్లర్కే కాదు, అంతకంటే తక్కువ ఉద్యోగం ఇచ్చినా సరే చేస్తాను సార్. ఆఫ్టర్ 1 year యూ విల్ బి కింగ్. అది కాదు సార్.